ఇక భువనగిరి పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్ర చూసి ప్రజలు ఓటు వేయాల్సిందిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుపల్లి సీతారాములు కోరారు. పార్టీలు మారేవారికి, డబ్బులతో రాజకీయాలు చేసేవారికి, ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేసేవారికి వ్యతిరేకంగా ఇక్కడ సిపిఎం పార్టీ అభ్యర్థిని పోటీలో పెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. ఇక భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి జహంగీర్ను గెలిపించాల్సిందిగా సీతారాములు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓట్లేసి గెలిపించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నియోజకవర్గంలో సిపిఎం గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా పాలక పక్షాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు గతంలో ఏ విధంగా పోరాటాలు కొనసాగించినో భవిష్యత్తులో కూడా అలాంటి పోరాటాలు కొనసాగించడానికి అవకాశం ఉంది. అందుకనే ఈ నియోజకవర్గంలో సుత్తి కొడవల నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని, జహాంగీర్ని పార్లమెంటుకు పంపించాలని నేను ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నా. పోటీ చేసే అభ్యర్థులు కూడా మిగతా పార్టీల అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థి ఇదివరకు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చింది, అదేవిధంగా బీఆర్ఎస్ లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరో సరిగా ఎవరు అర్థం కానటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఎవరో ఏ పోరాటాలు చేసిండో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అందుకనే అవతల నుంచి పోటీలు చేసేటువంటి అభ్యర్థుల యొక్క చరిత్రని గమనించండి. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాదు. ఇప్పటికే 2-3 పార్టీలు మారిన బాపతగాళ్ళు పోటీలో ఉన్నారు. ఆ విధంగా వాళ్ళ పార్టీల చరిత్రని అధ్యయనం చేసిన